మహానటి సావిత్రి వృత్తి వ్యక్తిగత జీవితం తెరిచిన పుస్తకమే. నటిగా ఎంత ఫేమస్ అయ్యారు. ఫామ్ లో ఉన్న సమయంలో ఆమె పారితోషికం రేంజ్, హీరోలు సైతం ఆమె డేట్ల కోసం ఎదురుచూడటం, కోట్లల్లో సంపాదన, లగ్జరీ జీవితం. దాతృ హృదయంలోనూ గొప్ప మానవతావాదిగా సావిత్రికి పేరుంది. మహానటి రూపంలో ఆమె వైభవం ఎలా ఉండేదన్నది నేటి జనరేషన్ యువతకి నాగశ్విన్ సినిమా రూపంలో చెప్పే ప్రయత్నం చేశారు. నిజంగా సావిత్రి ఫామ్లో ఉన్నంతకాలం సినిమాలాగే ఆమె నిజ జీవితం ఉండేదని ఇప్పటికీ సీనియర్లు చెబుతూ ఉంటారు. అలాంటి సావిత్రి గురించి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు రాజాబాబు సోదరుడు చిట్టిబాబు పంచుకున్నారు. చిత్తూరు నాగయ్య: సావిత్రి గారిని ఎంతో దగ్గరగా చూసిన వాడిని నేను. సావిత్రి గారితో అన్నయ్యకు మంచి సన్నిహిత్యం ఉంది. ఆ కారణంగా నాకు బాగా తెలుసు. కలిసినప్పుడు సరదాగా మాట్లాడేవాడిని. ఓసారి సావిత్రి గారికి సన్మానం చేద్దామని అన్నయ్య చెప్పారు. ఆ కార్యక్రమానికి సావిత్రి గారిని దగ్గరుండి తీసుకురమ్మని నాకు ఓ ఫారెన్ కార్ ఇచ్చి పంపించాడు. ఆ కారు తీసుకుని సావిత్రి గారి కోసం ఎయిర్పోర్టుకు వెళ్ళాం. అప్పటికి సావిత్రి గారి అబ్బాయి సతీష్ చిన్నపిల్లాడు. అప్పుడే సతీష్ ఆ కారు చూసి, అమ్మా, ఈ కారు పేరేంటి అని అడిగాడట. ఆ మాటకు సావిత్రి గారు ఎంతో బాధపడ్డారని తెలిపారు. కన్నీరు సైతం పెట్టుకుందని చెప్పారు. తన గత జీవితాన్ని తలుచుకుని మదనపడ్డారట. సతీష్ పుట్టుక ముందు తన దగ్గరే ఎన్నో ఫారెన్ కార్లు ఉండేవని చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ఆ సంఘటన ఇప్పటికీ బాగా గుర్తు అని చిట్టిబాబు తెలిపారు. పాతతరం నటులు ఎంతగా సంపాదించేవారో అంతగా విలాసాలకు పోయేవాళ్ళు అన్నది చాలా మంది నటుల విషయంలో ప్రూవ్ అయ్యింది. అలాంటి వాళ్ళను చూసి తర్వాత తరం వారు జాగ్రత్త పడ్డారని, ఆ కారణంగానే చాలా మంది ఆస్తులు కూడబెట్టుకోగలిగారని సీనియర్ నటులు మురళీమోహన్ కూడా ఓ సందర్భంలో తెలిపారు. ఇండస్ట్రీలో తనకు ఇలాంటి విలువైన సలహాలు శోభన్ బాబు ఇచ్చేవారని చెప్పారు. ఇండస్ట్రీ డబ్బు సంపాదించుకోవడం నేర్పడంతో పాటు చెడు అలవాట్లను కూడా నేర్పుతుందని, అక్కడ బ్యాలెన్స్ తప్పితే మాత్రం అదే రంగుల జీవితం చిన్న భిన్నంగా మారుతుందని నేటి జనరేషన్ యువతకి హితబోధ చేస్తుంటారు. ఇలాంటి మరిన్ని మూవీ వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్